మనిషి జీవితానికి మరణానికి సంబంధించి గరుడ పురాణంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. మరణించిన తరువాత చేసిన పాపాలను అనుసరించి ఎటువంటి శిక్షలు విధిస్తారో, మరణాంతరం ఆత్మ ఎలా ప్రయాణం సాగిస్తుందో, ఆత్మలు స్వర్గం లేదా నరకానికి ఎలా చేరుకుంటుందో సవివరంగా పేర్కొనబడింది. అయితే మరణించిన వ్యక్తి ఆత్మ నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనే అంశాలను కూడా ఈ గరుడ పురాణంలో పేర్కొన్నారు. మరణించబోతున్న వ్యక్తిని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టి తులసి నీటిని నోట్లో పోయాలి. ఇలా చేయడం వలన మరణాంతరం ఆత్మ స్వర్గానికి వెళ్తుందని అంటారు. మీ ఇంట్లో గంగాజలం ఉంటే అందులో తులసి ఆకులు వేసి ఆ నీటిని మరణించే వ్యక్తికి తాగించాలి. ఇలా చేయడం వలన చేసిన పాపాలు తొలగిపోయి ఆత్మ స్వర్గానికి వెళ్తుందని అంటారు. అంతేకాదు, మరణించే వ్యక్తిని పవిత్రమైన దర్భలతో తయారు చేసిన చాప మీద పడుకోబెట్టాలని అంటారు. దర్భచాప ఆత్మను స్వర్గానికి తీసుకెళ్తుందని గరుడ పురాణం తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు ధూళి నుంచి పుట్టిన నల్ల నువ్వులను దానం ఇవ్వడం వలన కూడా ఆత్మ స్వర్గానికి వెళ్తుందని అంటారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను, దుస్తులను దానం ఇవ్వడం వలన కూడా ఆత్మ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వర్గానికి వెళ్తుందని అంటారు.